దాంట్లో అనుమానమే Yes. లేదు నాన్న. అది ఆడపిల్లలు పుట్టడంలో ఆడపిల్లలు అందులో మన భారతదేశంలో ఇంకా గొప్పవాళ్ళు. వివేకానంద లండన్లో చదువుకున్నారు ఆయన. చదువుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ వాళ్ళంతా కూడాను యువరాణి వచ్చింది, అందరూ వచ్చారు, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. యువరాణి మాత్రం దూరంగా ఉంది, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు. ఈ వివేకానందని అడిగారట, మీ దేశంలో ఇట్లా నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతావా మీ ఆడవాళ్ళకి అని, నువ్వు తీసుకెళ్ళి ఆ యువరానికి ఇవ్వగలుగుతావా షేక్ హ్యాండ్ అని అడిగాట. ఈయన వివేకానందుడు ఇవ్వలేనన్నట్ట. నా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మహిళ యువరాణి అని చెప్పాడు. బా అంతకుమించి గొప్ప ఇదే ఉంటుంది అంతే. ఆడవాళ్ళ స్థానం అనేది అంతే కదా. అందుకనే తల్లికి మించిన దైవం లేదని శాస్త్రం చెప్తోంది. అందుకే నిజం. తల్లి అంతకు మించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్థానం ప్రపంచానికి ఎవరికి ఇవ్వలేను నాన్న. నిజం. భగవంతుడు కూడా, నేను ఒకటే చెప్తా, తల్లిదండ్రులకి ప్రేమతో భక్తితో మనస్ఫూర్తిగా పూజ చెయ్యి, లేదు వాళ్ళని ఆరాధించు, ఇంకా ఏ దేవుడు పూజ అవుతుంది చెప్తా. ఏ దేవుడు వద్దు, వాళ్ళిద్దరు చాలు. బా నిజం.